హైదరాబాద్‌లోని ఒక వింత ఘటన చెప్పుకోవాలి. ఈ వింత ఘటన ఎందుకు అంటున్నానంటే, పెళ్లి అయిపోయింది ఆల్రెడీ ఆ అమ్మాయికి. పెళ్లి అయిపోయిన తర్వాత కూడాను ఆ అమ్మాయి ప్రియుడిని ఇంకా మెయింటైన్ చేస్తుందన్నమాట. సో, ప్రియుడిని మెయింటైన్ చేస్తున్న క్రమంలోనే తన కొడుకునే చంపేసుకుంది. 2 ఏళ్ల బాబుని చంపేసుకుందన్నమాట. నిజంగా వింటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది కదా! అసలు నిజంగా ఆ కొడుకుని ఎందుకు చంపిందో, ఆ కారణాలేంటో మీరు వింటే గనక అసలు మీరు నిజంగా 100% మీరు కోపపడతారన్నమాట. అంత దారుణమైన కారణాలున్నాయి దీంట్లోని. ప్రతిదీ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు. అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నేటి సొసైటీలోని ఏ విధంగా తయారవుతున్నారు అనే విషయం కూడా మీకు అర్థమైపోద్దన్నమాట. చాలామంది ప్రజలు అసలు అర్థం అవ్వట్లేదన్నమాట. సొసైటీలో ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియట్లేదు. భూమికి భారంగా బతుకుతున్నారన్నమాట. సో, అది ఏంటనేది క్లారిటీగా వచ్చేస్తది మీకు. వీడియోని కూడా మీరు పూర్తిగా చూడండి. లాస్ట్ దాకా అప్పుడే మీకు క్లారిటీ వస్తదన్నమాట. సో, ఏం జరిగిందంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు చక్కగా. ఇద్దరు భార్యాభర్తలు కూడా. పెళ్లయ్యి దగ్గర దగ్గర 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయిన క్రమంలోని వాళ్ళకి ఉపాధి నిమిత్తం అయితే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఏదైతే తెలంగాణలోని ఏదైతే నిర్మల్ జిల్లా ఉందో నిర్మల్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళారన్నమాట. ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఎందుకు హైదరాబాద్ వెళ్ళారంటే ఉపాధి హామీ కోసం. వాళ్ళకి ఎటువంటి హామీ ఊర్లో ఎటువంటి పని చేయడానికి లేదు. ఆర్థిక పరిస్థితి బాలేదు. సో, అటువంటప్పుడు ఎవరైనా గాని ఏం ఆలోచిస్తారంటే వేరే పట్టణం ఎక్కడైనా ఎళ్లి చక్కగా అక్కడ ఏదైనా పని దొరుకుతది. పని చేసుకుంటూ బతుకుదాం అని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. వీళ్ళు కూడా అదే ఆలోచనలోని వాళ్ళు నిర్మల్ జిల్లాల నుంచి తను ఎవరైతే ఉన్నారో భర్త తన భార్యను తీసుకొని వెళ్ళాడన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళకి సంతానం కూడా కలిగింది. సంతానం కలిగి 2 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటంటే అది ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా ఇతన్ని. పెళ్లి చేసుకోక ముందు నుంచే ఈ ప్రియుడు తనకి పరిచయం అంట. అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రియుడు, ఈ వ్యక్తి ముందు నుంచే ఇద్దరు కూడా అక్రమ సంబంధం పెట్టుకొని నడుస్తూ ఉందంట. ఆ విషయం పాపం ఈ భర్తకి చెప్పల. సో, ఈ విషయం తెలియపోయేటప్పటికి ఇంకా సరే భర్తకి అలా తెలియదు కాబట్టి సంసారం చాలా సాఫీగా నడుస్తూ ఉంది. కానీ ఈమె మాత్రం గుట్టు చప్పుడు లేకుండాను తన భర్తకి తెలియకంట, అంతేకాకుండా ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలియకుండా బంధువు వ్యక్తి అని చెబుతూ ఆ ప్రియుడినైతే భర్త లేని సమయంలోనే ఇంటికి పిలిపించుకోవడం. ఇలా ఇంటికి పిలిపించుకోవడం తనకు కావాల్సినప్పుడల్లా కూడా తనతో సుఖాన్ని అనుభవించేది. సో, ఇటువంటి క్రమంలోనే తన కొడుకుని చంపేసిందన్నమాట. ఆ కొడుకుని చంపే కారణం ఇప్పుడు చెప్తాను. నిజంగా మీకు షాక్‌గా అయిపోతారు. వీళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఉన్న సమయాన్ని ఆ 2 ఏళ్ల బాబు ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలంటే సహజంగానే మామూలుగా ఏడుస్తారు కదా! సో, ఇలా ఏడవడమే తన ప్రియుడికి కోపం తెప్పించింది. సో, ఇలా ఎప్పుడైతే కోపం తెప్పించిందో ఇంకా తన ప్రియుడు ఒకేసారి చెప్పాడన్నమాట ఈమెకి. మీ పిల్లవాడు నిజంగా మనల్ని అల్లరి చేసేస్తున్నాడు. మనకు అడ్డుపడుతున్నాడు. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈవిడ ఉంటే గనక మనం ఏకాంతం గడపలేము. వీడు మనకు అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ప్రియుడు చెప్పడంతోటి ఒక కన్న తల్లి చూడండి ఒకసారి. ప్రియుడు చెప్పిన మాటలకే కడుపుని పుట్టిన బిడ్డని 2 కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టేసింది. ఇలాగ 2 కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టేసేటప్పుడు పాపం ఒకేసారి షాక్ గురయ్యి ఆ కుర్రవాడు చనిపోయాడన్నమాట. అకస్మాత్తుగా చనిపోయాడు పాపం. ఎప్పుడైతే ఇలా చనిపోయాడో ఆ కుర్రవాడిని అలాగే పడుకోబెట్టి ఉంచింది. ఈ ప్రియుడైతే ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ తన భర్త వచ్చాడు. ఈవినింగ్ తన భర్త వస్తే ఏంటి బాబు ఇంకా లెగవట్లేదు ఏంటంటే ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వస్తే తగ్గిపోద్ది కదా అని చెప్పేసి పడుకోబెట్టి అని చెప్పేసి బూటకం నాటకం అన్నమాట. ఆల్రెడీ ఎప్పుడైతే నేల కొట్టిందో ఈ తలలోని ఇంటర్నల్‌గా అంటే మెదడు లోపల ఈ రక్తం అనేది మొత్తం అంతా కూడాను పాపం ఒకేసారి చనిపోయాడు బాబు. ఇలా బూటగా మాటలు చెప్పి భర్తను నమ్మించింది. కానీ భర్తనైతే నమ్మించింది గానీ ఏదైతే నిజం ఉంటదో ఆ నిజాన్ని భగవంతుడి ఎదురుగా ఎవరో కూడా దాయలేరన్నమాట. ఆ నిజం ఎప్పుడు కూడా బయటపడదు. సో, ఎప్పుడైతే దాచిందో ఈ మ్యాటర్ అంతా కూడాను వాళ్ళ తల్లిదండ్రులందరికీ అదేవిధంగా భర్త అత్తమామలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇతని అత్తమామలు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళందరి సమక్షంలో కూడా సొంత బిడ్డ చనిపోతే ఎలా అయితే యాక్టింగ్ చేస్తారో అదే విధంగా యాక్టింగ్ చేసి సేమ్ తల్లి ఎలా అయితే ఏడుస్తదో సేమ్ ఇదే యాక్టింగ్ చేసి ఏడ్చింది. ఆ యొక్క కుర్రవాడు 2 ఏళ్ల బాబుని ఖననం చేసేసారన్నమాట. ఖననం చేసేస్తే తండ్రికి ఎక్కడో డౌట్ కొడుతుంది. అసల నా పిల్లవాడికి ఫిట్స్ లేదు కదా! ఫిట్స్ అని చెప్పిందేంటి? అసలు పిల్లవాడు కూడా రీసెంట్‌లీగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు. చాలా హెల్తీగా ఉన్నవాడు. నేను పొద్దున్న డ్యూటీకెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా నాతో బాయ్ అని చెప్పాడు. చక్కగా ఆడుకున్నాడు.
నేను కూడా జాగ్రత్తగా ఉండమ్మన్నాను, చక్కగా అన్ని కూడా నాతో మాట్లాడాడు. అటువంటి పిల్లవాడికి ఏ విధంగా ఫిక్స్ వస్తుందని చెప్పి డౌట్ గా ఉన్నాడు అనమాట. డౌట్ గా 2-3 రోజులు ఆలోచిస్తూ ఇంకా ఎవరైతే ఈ మహిళ ఉందో మహిళని చిన్నగా అయితే క్వశ్చన్లు వేస్తా మొదలెట్టాడు. ఈ క్వశ్చన్లు వేసినప్పుడు ఈ మహిళ పొంతలేని సమాధానం చెప్తుంది. ఎప్పుడైతే ఇలా పొంతలేని సమాధానం చెబుతోందో 100% ఇదేదో కోపం అవుతుంది, ఏదో జరిగిందని ఇంకా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. ఇన్ఫార్మ్ చేసి ఏదైతే ఈ మృతదేహం ఉందో పిల్లవాడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయాలి, ఈ పోస్ట్ మార్టంలోని ఏ విధంగా చనిపోయాడో మాకు కావాలని చెప్పి రిపోర్ట్ చేయడంతో పోలీసులు ఇమ్మీడియట్‌గా అయితే వచ్చి దాన్ని తవ్వించి మార్చరీకి పంపించి పోస్ట్ మార్టం చేయించారన్నమాట. పోస్ట్ మార్టం చేసిన 2 రోజులకి ఆ రిపోర్ట్ వచ్చి చూస్తే మొత్తం కుటుంబ సభ్యులకి, అదేవిధంగా తండ్రికి, అత్తమామలు అందరూ కూడా ఫీజులు ఎగిరిపోయాయన్నమాట. ఎంత దారుణంగా ఎగిరిపోయాయంటే నిజంగా అందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారన్నమాట. ఎంత నాటకాలు ఆడిందా, ఒక ప్రియుడి కోసం కన్న బిడ్డని చంపేసుకుందా, ఏంటి ఇంత దారుణం అని చెప్పేసి పాపం అందరూ కూడా ఏడుస్తున్నారన్నమాట. అంటే రిపోర్ట్స్ లోని తల్లి నేలకేసి కొట్టడం వల్ల చనిపోయిందని చెప్పి క్లియర్ కట్ గా తెలిసిందన్నమాట. ఎప్పుడైతే ఇలాగా ఆ నేలకి తగలడం వల్ల బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అయిపోయి ఇంటర్నల్ చనిపోయిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో పోలీసులు దాని స్టైల్లో తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే ఈ ఎంక్వైరీలో పూర్తిగా తేలిందన్నమాట. తన ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రియుడు కోపడ్డాడు, ప్రియుడు చెప్పాడని, మనం ఇలా ఏకాంతంగా ఉన్నప్పుడు అయితే మీ బిడ్డ మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తాడు, మీ బిడ్డని వైదొలిగించుకో అప్పుడు మనం ఏకాంతంగా ఉండగలం అన్నాడని, అందుకే ప్రియుడి మాటలు విని తను చంపేశాడని చెప్పేసి సిగ్గు లేకుండా అయితే పోలీసులు ఎంక్వైరీ చెప్పింది. చూడండి ఒకసారి ఎంత దారుణమైన ఘటన చూడండి. నేటి సొసైటీలోని ఎలా తయారవుతున్నారంటే నిజంగా ప్రజలు తన యొక్క సుఖం కోసం, అంటే శారీరక సుఖం కోసం సొంత పిల్లల్ని చంపేస్తా ఉన్నారు, భర్తను చంపేస్తా ఉన్నారు, కన్న తల్లిని చంపేస్తా ఉన్నారు, అంతేకాకుండా కన్న తండ్రిని కూడా చంపేస్తా ఉన్నారు. ఎంత దారుణం చూడండి ఒకసారి. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం నేటి సమాజంలోని చాలా మంది తప్పు అంటే కుటుంబం చాలా బాగున్న కుటుంబంలో వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటారు అనమాట. కేవలం ఏదైతే ఈ కామం ఉందో ఇటువంటి శారీరక సుఖం కోసమే సొంత భర్తని పిల్లల్ని వద్దనుకుని రోడ్లు పడుతున్నారు, లాస్ట్ కి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు, లాస్ట్ కి జైలు పాలు కూడా అవుతా ఉన్నారు అనమాట. ఇది చాలా విషాదకరమైన ఘటన అని చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ వీడియో చేయడానికి ఇంకో ప్రధానమైన కారణం అదేంటంటే కాకినాడలోని ఆ ఇన్సిడెంట్ లోని ఏదైతే భర్తకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి వేరే వ్యక్తితో అయితే అక్రమ సంబంధం పెట్టుకోవాలి. అలా మహిళ పెట్టుకున్నది అంతవరకు కరెక్టే, ఎందుకంటే భర్తకు బాగలేదు కాబట్టి తన శారీరక సుఖం కోసం పెట్టుకోవాలి. కానీ భర్తను ఎందుకు చంపాలి? భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి తన సేవలు చేయలేకపోతుందని చెప్పి శారీరక సుఖం సరిగ్గా అనుభవించలేకపోతుందని చెప్పి తన భర్తను అయితే చంపేసింది. చంపింది అలా ఉన్నదా? అలా లేదు. ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఈ ప్రియుడు వదిలేసి ఇంకో ప్రియుడు కట్టుకుంది. ఎప్పుడైతే ఫస్ట్ ప్రియుడిని ఇలా వదిలేసిందో ఫస్ట్ ప్రియుడు 3 నెలల దాకా చూసి నన్నే నువ్వు ఇలా చేస్తావని చెప్పేసి ప్రియుడు మొత్తం అంతా కూడా బాగోతుంది. సో చూసారు కదా ఈ విధంగా అయితే తయారవుతున్నారు నేటి సొసైటీలోని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతాను నేను, ఏదైతే ఇటువంటి అక్రమ సంబంధాలు ఉన్నాయో ఈ అక్రమ సంబంధాలను తగ్గించుకోండి. మీ భర్తలు అదేవిధంగా మీ భార్యల మీద ప్రేమను పెంచుకోండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, కన్న తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళందరూ కూడా బాధపడతారు అన్నమాట మీలో ఎవరైనా ఒకరు ఇటువంటి పనులు చేయడం వల్ల. అందుకనే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబంతో చక్కగా ఎప్పుడు కూడా మీరు నూరేళ్ళు సాఫీగా మీరు బతకాలని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను. ఎవరికైనా ఇటువంటి కొంచెం బుద్ధి ఉంటే బుద్ధి మార్చుకొని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సరైన మార్గంలోనే వెళ్తారని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ తీసుకుంటారన్నమాట. ఇది హైదరాబాద్ లో జరిగింది. నిజంగా హైదరాబాద్ మొత్తం అంతా కూడా తీవ్ర షాక్ గురైంది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లవాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాలి పడతా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా తల్లిని తిడతా ఉన్నారు అనమాట. ఇటువంటి పనులు చేయకుండా